కీమోథెరపీ రేడియోథెరపీ చేయించుకుంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందా లేదా నార్మల్ గా ఉంటుందా? సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సో ఇప్పుడు ఒక యంగ్ కపుల్ నా దగ్గరకు వచ్చారండి ఓపీకి. సో ఆయనకి ఏదో క్యాన్సర్ ఉంది చిన్నప్పుడు, హాడ్కిన్స్ లింఫోమా, అండ్ హీ హాడ్ అండర్వెంట్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. మన దగ్గరకు వచ్చినప్పుడు, క్లినిక్ వచ్చినప్పుడు ఇన్ఫర్టిలిటీతో ఏంటి ప్రాబ్లం అని వైఫ్ కి స్కాన్ చేయడం జరిగింది, హస్బెండ్ కి కూడా సెమెన్ అనాలిసిస్ చేయడం జరిగింది. రిపోర్ట్ చూస్తే అజూస్పర్మియా అంటే అసలు కంప్లీట్ గా స్పర్మ్స్ లేవు. ఆ తర్వాత హిస్టరీ తీసుకునేటప్పుడు హీ గివ్స్ అ హిస్టరీ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్ అండ్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. సో కీమోథెరపీ రేడియోథెరపీకి స్పర్మ్స్ లేకపోవడానికి ఏదైనా లింక్ ఉందా? సో డెఫినెట్లీ ఎస్. మనకి కీమోథెరపీ రేడియోథెరపీ కి పేషెంట్స్ ఎవరైనా సబ్జెక్ట్ అయినప్పుడు వాళ్ళ టెస్టిక్యులర్ డ్యామేజ్ ఉంటుంది అండ్ ఓవేరియన్ టిష్యూ డ్యామేజ్ కూడా ఉంటుంది. సో అల్టిమేట్లీ ద స్పర్మ్ ప్రొడక్షన్, మోటిలిటీ, మోర్ఫాలజీ అన్ని తగ్గిపోతాయి అండ్ ద టెస్టిస్ విల్ గో ఇంటూ ఫెయిలియర్. అల్టిమేట్లీ టెస్టిక్యులర్ ఫెయిలియర్ లోకి వెళ్తే స్పర్మ్ ప్రొడక్షన్ అస్సలు ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరీస్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఇఫ్ ద ఫీమేల్ ఇస్ సబ్జెక్టెడ్ టు రేడియో కీమో, ఓవరీస్ డ్యామేజ్ అవ్వడం వల్ల oocytes గానీ వాటి క్వాలిటీ గానీ కంప్లీట్ గా ఓవేరియన్ ఫెయిలియర్ లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు యంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లో when they are subjected to radiotherapy, chemotherapy, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. దే హ్యావ్ క్యాన్సర్, ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి, రేడియేషన్ గానీ కీమోథెరపీ గానీ. ఫ్యూచర్ లో వాళ్ళకి పెళ్లి అయినప్పుడు when they want children, they are facing a lot of troubles. అంటే స్పర్మ్స్ లేక, ఎగ్స్ లేక, అండ్ nobody will want to use somebody else's sperm or egg. సో కపుల్స్ కి ఎలా ఉంటదంటే నా ఎగ్గే వాడాలి, నా స్పర్మే వాడాలి, బట్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు రేడియేషన్ అండ్ కీమోథెరపీ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పర్మ్స్ ఆర్ ఎగ్స్. సో వాళ్ళల్లో మనం ఇచ్చే ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు వాళ్ళల్లో పిల్లలు పుడతారా లేదా ఇంకంతేనా వాళ్ళ లైఫ్? సో ఇలాంటి వాళ్ళకి మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి. ఏంటి అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనే ఒక ఆప్షన్. వెన్ a young male or young female is diagnosed to have cancer, మనం వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఏంటి, మీరు రేడియేషన్ కి కీమోథెరపీకి ఎక్స్పోజ్ అవ్వాలి. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వక ముందే మీ ఎగ్స్ గానీ స్పర్మ్స్ గానీ తీసి ప్రిజర్వ్ చేసుకోండి. ముందే మనం ఓవేరియన్ టిష్యూ గానీ ఎగ్స్ గానీ తీసి క్రయో ప్రిజర్వ్ చేస్తాం, అంటే లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేసి పెడతాం. ఎంతకాలం ఫ్రీజ్ చేయొచ్చు మేడం అంటే ఇట్ క్యాన్ బి ఫ్రీజ్ మోర్ దెన్ 10 years, 20 years. వాళ్ళ ఫ్యూచర్ లో పెళ్ళైనాక పిల్లలు పుట్టడానికి రెడీగా ఉండేటప్పుడు ఆ ఫ్రీజర్ నుంచి ఎగ్స్ తీసి వాడుకోవచ్చు. మనం ఐవీఎఫ్ చేసుకుని బేబీస్ ని తయారు చేసి డైరెక్ట్ గా ఒక గర్భ సంచి లోపలికి ఇంప్లాంట్ చేసేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మేల్ పర్సన్ కి కూడా మాస్టర్బేషన్ గానీ ఏ కైండ్ ఆఫ్ శాంపుల్ తో సెమెన్ శాంపుల్ తీసుకొని మనం ఫ్రీజ్ చేయొచ్చు. ఇలా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ తర్వాత అంటే oocytes గానీ స్పర్మ్స్ గానీ ఫ్రీజ్ చేసేసాక అప్పుడు వాళ్ళని మనం రేడియేషన్ కి కీమోథెరపీకి పంపించవచ్చు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ గ్యామీట్స్ కూడా ఫ్రీజ్ అయి ఉంటాయి. ఫ్యూచర్ లో మ్యారేజ్ అయినాక వాళ్ళు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఫ్రీజ్ చేసిన ఎగ్స్ గానీ స్పర్మ్స్ గానీ తీసి వాడుకోవచ్చు. బికాస్ ప్రతి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ చనిపోతారు అని లేదు, వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ లో క్యూర్ అయినాక వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ ఉంటుంది. సో డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. సో ఈ కైండ్ ఆఫ్ కపుల్స్ కి, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి మనం ఇచ్చే ఆప్షన్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, దట్ ఈస్ టు ప్రిజర్వ్ ది eggs and sperms before undergoing radiation and chemotherapy. Thank you.